నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్, పైగా చాలా మందికి చెమటలు పట్టించే ఒక జ్యోతిష అంశాన్ని బ్రేక్డౌన్ చేయబోతున్నాం. అదే ఏళ్నాటి శని. ఇది కేవలం గుడ్డిగా భయపడాల్సిన విషయం కాదు. దీని వెనుక ఒక పక్కా మ్యాథమెటిక్స్ ఉంది. అసలు 7.5 సంవత్సరాల కాస్మిక్ సైకిల్ ఏంటి, ఎలా పనిచేస్తుంది అనే విషయాలను ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయ్యో, ఏళ్నాటి శని వచ్చేసిందట, ఇక నా జీవితం అయిపోయినట్లేనా? ఈ డైలాగ్ మనలో చాలామందికి తెలుసు కదా. ఏళ్నాటి శని అనగానే ఎక్కడ లేని పానిక్ మొదలవుతుంది. కానీ మన మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆ భయాన్ని తీసేసి అసలు దీని వెనక ఉన్న లాజిక్ ఏంటో చూడటం. ఫ్యాక్ట్ ఏంటంటే ప్రతి 30 ఏళ్లకొకసారి అందరి జీవితాల్లోనూ ఈ సైకిల్ వచ్చి తీరుతుంది. సో భయం పక్కన పెట్టి దీని ప్యాటర్న్ని అర్థం చేసుకుందాం. ఓకే, లెట్స్ డైవ్ ఇన్. ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 4 విషయాలు చూడబోతున్నాం. ఫస్ట్, ఏళ్నాటి శని అసలు అర్థం. సెకండ్, ఈ 3 ఫేజ్ స్టార్మ్ ఎలా ఉంటుందో చూస్తాం. థర్డ్, దశానాథుడి పవర్ ఎందుకు క్రూషియల్. అండ్ ఫైనలీ, ఈ ఫీవర్కి మెడిసిన్ ఏంటి. ఇది మన రోడ్ మ్యాప్. మొదటి విభాగం, ఏళ్నాటి శనిని అర్థం చేసుకోవడం. దానికి సంబంధించిన మ్యాథమెటిక్స్. ఈ క్యాల్క్యులేషన్స్ తెలిస్తే భయం సగం తగ్గిపోతుంది. ముందుగా ఈ నెంబర్ 80 గురించి మాట్లాడుకుందాం. సోర్స్ మెటీరియల్ ప్రకారం జ్యోతిష్యంలో శనిగ్రహాన్ని ఒక 80 ఏళ్ల వృద్ధుడితో పోలుస్తారు. ఒక 80 ఏళ్ల పెద్దాయన ఎంత నెమ్మదిగా నడుస్తారో ఊహించండి, రైట్? నవగ్రహాల్లో శని కదలిక కూడా ఎగ్జాక్ట్గా అంతే స్లో. లిటరల్గా ఇది ఒక అత్యంత స్లో మూవింగ్ ప్లానెట్. ఆ స్లో స్పీడ్ వల్లే ఈ 2.5 అని లెక్క వస్తుంది. ఒక్క రాశిని, అంటే కేవలం ఒక సింగిల్ జోడియాక్ సైన్ని క్రాస్ చేయడానికి శనికి కరెక్టుగా 2.5 ఏళ్లు పడుతుంది. అవును, ఒక రాశి మారడానికి 2.5 సంవత్సరాల సమయం. అండ్ ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఒక రాశికి 2.5 ఏళ్లు చొప్పున మొత్తం 3 వరుస రాశులను క్రాస్ చేయడానికి పట్టే టైం కరెక్ట్ ఎగ్జాక్ట్గా 7.5 సంవత్సరాలు. ఈ 7.5 ఏళ్ల కాలాన్ని మనం సింపుల్గా ఏళ్నాటి శని అని పిలుస్తాం. చూసారా, అసలిందులో ఎలాంటి మిస్టరీ లేదు, ప్యూర్ మ్యాథ్స్ అండ్ లాజిక్. ఇప్పుడు రెండవ విభాగం, ఈ 3 దశల తుఫాను ఎలా ఉంటుంది, దాని ఇంపాక్ట్ ఏంటి అని చూద్దాం. ఈ మొత్తం పీరియడ్లో ఇంపాక్ట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ మనకొక మైండ్ బ్లోయింగ్ మెటాఫర్ దొరుకుతుంది. ఈ ఏళ్నాటి శనిని ప్రథమ, మధ్యమ, అంతిమ అనే 3 ఫేజెస్గా విడదీయచ్చు. ఇది అచ్చం ఒక తుఫాను లాంటిదే. ప్రథమ దశ అంటే తుఫాను పక్క ఊరులో ఉన్నట్లు, జస్ట్ చిరుజల్లులు, చిన్నపాటి గాలులు ఉంటాయి. రెండవది మధ్యమ దశ. ఇది కొంచెం సీరియస్, ఎందుకంటే తుఫాను డైరెక్ట్గా మన ఊర్నే హిట్ అవుతుంది. ఆటంకాలు ఇక్కడే ఎక్కువ. ఇక మూడవది అంతిమ దశ. తుఫాను వెళ్ళిపోయింది, ఇక మిగిలింది పోస్ట్ స్టార్మ్ రెస్క్యూ లేదా రీబిల్డింగ్ మాత్రమే. ఎంత యాప్ట్ కంపారిజన్ కదా ఇది. దీన్ని ఒక రియల్ వరల్డ్ టైమ్లైన్తో చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీనరాశివారి టైమ్లైన్ తీసుకుందాం. జనవరి 2023లో శని కుంభరాశిలోకి ఎంటర్ అయ్యాడు. అంటే పక్క ఊర్లో తుఫాను మొదలైందన్నమాట. ఇది ఫస్ట్ ఫేజ్. తర్వాత మార్చ్ 2025లో శని డైరెక్ట్గా మీనరాశిలోకి వస్తాడు. ఇది సెకండ్ ఫేజ్. దీన్నే జన్మశని అంటారు. ఇక జూన్ 2027లో శని మేషరాశిలోకి వెళ్తాడు. ఇది థర్డ్ ఫేజ్. ఇలా టైమ్లైన్తో మ్యాప్ చేసుకుంటే గుడ్డిగా ఆందోళన చెందాల్సిన పనేలేదు. బట్ వెయిట్, ఇక్కడే ఒక గొప్ప గుడ్ న్యూస్ ఉంది. ఈ లాస్ట్ ఫేజ్లోని ఆఖరి 1.5 సంవత్సరం ఎప్పుడూ పాజిటివ్ రిజల్ట్స్నే ఇస్తుంది. స్టార్టింగ్లో ఎన్నేసి ఇబ్బందులొచ్చినా సరే ఈ ఆఖరి దశలో హీలింగ్, గ్రోత్ ఖచ్చితంగా ఉండి తీర్తాయి. శని ఖచ్చితంగా మంచి చేసి తీరుతాడు. సో ఇట్స్ నాట్ ఆల్ బ్యాడ్ కదా. మూడవ విభాగం, దశానాథుడి పవర్. అసలు అందరికీ ఒకేలాంటి రిజల్ట్స్ ఎందుకు రావో ఇక్కడ చూద్దాం. ఏళ్నాటి శని ఉంది కదా అని అందరికీ ఒకేలాంటి కష్టాలు వస్తాయని ప్రెడిక్ట్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. ముందుగా మనం గోచారం లేదా ట్రాన్సిట్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలి. గోచారం అంటే ఆకాశంలో గ్రహాల కరెంట్ మూవ్మెంట్. కానీ కేవలం దీన్ని బట్టి ఒకరి లైఫ్ని ఎలా డిసైడ్ చేస్తాం? అసలు సీక్రెట్ ఏంటంటే వ్యక్తిగత జాతకంలో నడుస్తున్న దశ లేదా దశాలార్డ్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నాడు అనేదే ఇక్కడ గేమ్ చేంజర్. దీన్ని ప్రూవ్ చేయడానికి ఈ 2 కంట్రాస్టింగ్ సినారియోస్ చూడండి. ఒకవైపు స్ట్రాంగ్ కుజదశ. కుజుడు 11వ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉంటే శని గోచారం ఎక్కడున్నా సరే నెగటివ్ ఇంపాక్ట్ చాలా మైల్డ్గా ఉంటుంది. అదే మరోవైపు వీక్ గురుదశ తీసుకోండి.
గురుడు 8వ ఇంట్లో నీచస్థానంలో ఉంటే అప్పుడు ఏళ్నాటి శని కాంప్లికేషన్స్ని అమాంతం పెంచేస్తుంది. అంటే ఇక్కడ తుఫాను ఒకటే అయినా దాన్ని తట్టుకునే మన బేస్ బలం, అదేనండి దశాబలం, వేరు అని స్పష్టమవుతోంది కదా. అయితే ఈ టైంలో మనం స్పెషల్గా అలర్ట్గా ఉండాల్సిన ఒక పీరియడ్ ఉంది. అదే చంద్రమహాదశ. అసలు చంద్రుడు మన మైండ్ని కంట్రోల్ చేస్తాడు. సో ఏల్నాటి శని, చంద్రదశ ఒక్కసారే వచ్చాయంటే అది విపరీతమైన మెంటల్ ప్రెషర్కి దారితీస్తుంది. సడన్గా పన్నులో ఆటంకాలు, అత్యధిక సైకలాజికల్ స్ట్రెస్ ఉంటాయి. ఈ పర్టిక్యులర్ టైంలో మానసికంగా ఎంత స్ట్రాంగ్గా ఉంచుకుంటే అంత సేఫ్. ఇక ఫైనల్ అండ్ 4వ విభాగం, ఫీవర్కి మెడిసిన్, ప్రాక్టికల్ అండ్ యాక్షనబుల్ రెమెడీస్ ఏంటో చూద్దాం. మనం కేవలం ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే లాభం లేదు కదా. ఇక్కడ సోర్స్ మెటీరియల్ చెప్పిన ఒక అద్భుతమైన పాయింట్ ఏంటంటే, జ్వరం వస్తే టాబ్లెట్ వేసుకున్నట్టే రెమెడీస్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. సింపుల్ అండ్ స్ట్రెయిట్. భయంతో వణికిపోతూ కూర్చోకుండా ఈ ఛాలెంజెస్ని ఫేస్ చేయడానికి యాక్టివ్గా ట్రీట్మెంట్ తీసుకోవాలి. మరి ఆ ఎఫెక్టివ్ రెమెడీస్ ఏంటి? ఫస్ట్, శని జపాలు, శాంతి పూజలు చేసుకోవడం. సెకండ్, ఎవ్రీ సాటర్డే నవగ్రహాలకు తైలాభిషేకం చేయడం. ఇక థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, సోమవారాల్లో శివాలయంలో శివుడి చుట్టూ 11 ప్రదక్షిణలు చేయడం. ఈ చిన్న చిన్న యాక్షనబుల్ స్టెప్స్తో ఏల్నాటి శని నెగటివ్ ఎఫెక్ట్ని చాలా వరకు బ్యాలెన్స్ చెయ్యొచ్చు. సో ఇదంతా చూశాక ఫైనల్గా ఒక ప్రశ్న మిగులుతుంది. అసలు ఏల్నాటి శని గుడ్డిగా భయపడాల్సిన టైమా, లేదా ఛాలెంజెస్ని ఎదుర్కొని మనల్ని మనం మరింత స్ట్రాంగ్గా మలుచుకునే ఒక గొప్ప అవకాశమా? ఒక్కసారి ఆలోచించండి. ఈ 7.5 జర్నీని ఒక కష్టంగా కాకుండా పర్ఫెక్ట్ లెర్నింగ్ అండ్ గ్రోత్ పీరియడ్గా తీసుకోవచ్చు కదా. ఈ బ్రేక్డౌన్ మీకు ఏల్నాటి శని పట్ల ఉన్న భయాలను పోగొట్టిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో కలుద్దాం.